హాయ్ ఎవ్రీవన్. మీకు ఎప్పుడైనా బిర్యానీ లెస్ స్పైసెస్తో తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కొక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలా చేశారంటే. దీనికోసం మనం ముందుగా తరుక్కున్న ఆనియన్స్, తరుక్కున్న టమాటో తీసుకోవాలి. తర్వాత బిర్యానీ దినుసులు తీసుకోవాలి. బిర్యానీ దినుసులు హోల్ గరం మసాలా తీసుకున్న తర్వాత బాండీ గ్యాస్ పైన పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు మనము కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా వేడెక్కాలన్నమాట. వేడెక్కిన తర్వాత మనము తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటే బాగా ఎర్రగా కాలుతాయి. సో ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. తర్వాత మసాలా దినుసులు, షాజీరా, యాలకులు, తర్వాత మిరియాలు, చెక్క, లవంగం, తర్వాత దాంతోపాటుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి బాగా ఎర్రగా మగ్గిన తర్వాత మనం అల్లం, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఇంకా ఇప్పుడు చూసారంటే మనకి ఆనియన్స్ ఇప్పుడే మగ్గుతున్నాయి ఎర్రగా. తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. 1 kg చికెన్కి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ముందుగానే చికెన్ అనేది కడిగి పెట్టుకున్నాను. తర్వాత అలానే బియ్యం అనేది ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు బాగా ఎర్రగడ్డలు మగ్గిన తర్వాత మనం కడుక్కున్న చికెన్ వేసుకోవాలి. బాగా శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి మనము కలబెట్టాలి. మీరు నిజంగా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దమ్ లేకుండా లెస్ స్పైసెస్తో ఇలా ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చికెన్ అనేది బాగా ఎర్రగా మగ్గాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న నీసు వాసన అంతా వెళ్ళిపోతుంది. మనం చికెన్ మగ్గనిస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారంటే చికెన్ ఇంకా మగ్గలేదు. ఇప్పుడు నేను దీంట్లోకి కట్ చేసుకున్న టమాటా, పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. అలాగే మనకు కావాల్సిన తగినంత కారం వేసుకున్నాను. ఇక్కడ నేను 2 tablespoons ఆఫ్ కారం వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను. మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు దీంట్లోకి పెరుగు కావాలంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను టమాటోస్ ఎక్కువ వేసాను కాబట్టి పెరుగు యాడ్ చేయలేదు. తర్వాత ఇక్కడ చూసారంటే రైస్ నేను ఆల్రెడీ 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు చూసారంటే మనం 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఏదైతే గ్లాస్తో మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మనం ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. ఇప్పుడు ఇలా చూసారంటే ఉప్పు, కారం అన్నీ బాగా పట్టాయి. తర్వాత దీంట్లోకి మనము ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఎంత కలిపితే అంత బాగా ముక్కలకి టేస్ట్ పడుతుంది. కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి మనకు అన్నం అనేది పొడి పొడిగా రావాలంటే ఒక 1/2 గ్లాస్ తగ్గించుకోండి వాటరు. ఇప్పుడు నేను 5.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. తర్వాత ఒకసారి కలబెట్టుకొని గరిటెతో కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకుంటే మనకి ఒక 10 minutes
బాగా 10 to 15 మినిట్స్ బాగా ఉడకాలన్నమాట. మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ బాగా వేడెక్కాలి. అప్పుడు మనకు ఫ్లేవర్ చికెన్ ఫ్లేవరు మనం ఏమైతే టమాటో కానీ పుదీనా కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది రైస్కి. సో ఇప్పుడు ప్లేట్ పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత బాగా ఇక్కడ చూసారంటే బాగా ఉడుకుతుంది. ఎసురు ఉడికిన తర్వాత నీళ్ళు వంపుకొనేసి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం ఒకసారి గరిటెతో బాగా కలుపుకున్నామంటే, ఫస్ట్లోనే బియ్యం వేసిన తర్వాత మనం గరిటెతో కలుపుకోవాలి. తర్వాత ఎందుకంటే ఫస్ట్లో కలుపుకుంటే మనకి ఏదైతే ఫ్లేవర్స్ ఉన్నాయో అదంతా రైస్కి బాగా పడుతుంది. తర్వాత అలానే మనము నెక్స్ట్ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఎక్కువ కలపకూడదు. ఎందుకంటే కలిపితే మనకి రైస్ అనేది విరిగిపోతుంది. అందుకని ముందుగానే మనం కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మీరు ఇప్పుడు చూసారంటే రైస్లోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలా ఉంటుంది రైస్. ఇంకా కొంచెం మనం రైస్ని పట్టుకొని చూస్తే 2 పలుకులుగా విరిగిన తర్వాత మనము దీనిపైన అనేది మూత పెట్టుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టుకుంటే దాన్ని ఫ్లేవర్స్ కానీ ఏదైనా ఇంకా రైస్ ఉడకాలన్నప్పుడు ఏదైనా ఉన్నా మనకి బాగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాతని మనం ప్లేట్స్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. రైతాతో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.